వైబ్రెంట్ వంశీ గురువు గారిని కలుసుకునే అద్భుత అవకాశం ఈ నెల 23న హైదరాబాద్ లో. ఇప్పుడే కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఆంఫీ సర్టిఫైడ్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ కి రిలేటెడ్ అన్ని విషయాన్ని కూడా తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. యా, గోల్డ్ విషయానికి వస్తే ఇప్పుడు రేట్ మనకి చాలా హై అవుతా వస్తుంది. మొన్న పడినప్పుడేమో ఏమనుకున్నారంటే ఇంకొంచెం తగ్గుతుందేమో, అందరు పర్చేస్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు అని అనుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ అది పైకి వెళ్తోంది కాబట్టి ఇంకా ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా, లేదంటే గ్రాఫ్ అనేది అలాగే పెరుగుతూ ఉంటుందంటారా? మేడం ఇప్పుడు చూసుకోండి మేడం, ఈ రోజు గోల్డ్ ప్రైస్ 89,200 per 10 grams. కొంచెం ఎక్కడ పెరిగిందో చూడండి. అంటే ఇప్పుడు మన ఇండియన్ ట్రెడిషన్ ఏంటంటే మేడం, ఈ గోల్డ్ అనేది ఒక సేఫ్టీ హెవెన్. ప్రతి ఒక్క మన ఆడవాళ్ళందరూ చూసుకుంటే దే ఆర్ వెరీ మచ్ టువర్డ్స్ గోల్డ్. ఆర్నమెంట్స్ వేసుకోవడాలు, ఏ ఫంక్షన్స్ కున్నా ఈ గోల్డ్ అనేది కొనుక్కుంటూ ఉంటారు మేడం. రీసెంట్ గా నాకు ఒక కస్టమర్ ఇలాగే ఇన్వెస్ట్ చేద్దామని వచ్చారండి మ్యూచువల్ ఫండ్స్ లో. వచ్చారు కానీ వాళ్ళు, మా వైఫ్ ఏమో షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ లో. బంగారం కొనుక్కోవాలి, అదే సేఫ్ అసెట్, మార్కెట్లో ఎలా ఉంటాయో తెలియదు అని చెప్పి అనుకుంటుంటారు. రైట్. సో జనరల్ గా మేడం ఏమవుతుందంటే, గోల్డ్ కావాల్సినంత కొనుక్కోవచ్చు. నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే, అసెట్ అలొకేషన్ అనేది చేసుకోవాలి. రైట్. అంటే మన మ్యూచువల్ ఫండ్స్ లో కాకపోయినా జనరల్ గా మనం కొంత ఇన్వెస్ట్మెంట్స్, కొంత గోల్డ్ కొనుక్కోండి, కొంత ప్లాట్ కొనుక్కోండి అని చెప్తాను. సో అదే విధంగా గోల్డ్ ఒక సేఫ్టీ నెట్. అంటే ఎప్పుడైతే మన ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంటుందో ఈ గోల్డ్ అనేది హెడ్జింగ్ అనేది జరుగుతుంది. ఈ సేఫ్టీ నెట్ అన్నమాట. మరి ఇప్పుడు ఒక యుఎస్ డాలర్ కూడా ఒక రీజన్స్, వీకర్ యుఎస్ డాలర్. సో ఇవన్నీ ఈ గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్, తర్వాత ఇన్ఫ్లేషన్, ఈ యుఎస్ డాలర్ వీక్నెస్, రూపీ డిప్రిషియేషన్, ఇవన్నీ ఈ ఒక గోల్డ్ కొనుక్కోవడానికి ఒక ఆపర్చునిటీస్ ఇస్తుంది. రైట్. సో ఆ గోల్డ్ కొనుక్కునేటప్పుడు ప్రతి ఒక్కరు బాగానే ఉంటుంది, కానీ 89,200 వరకు కొనాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే, గోల్డ్ కొంటారు కదా మేడం. మేడం ఈ గోల్డ్ ఇంకా కొంచెం పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ కొనుక్కున్నారనుకోండి, మీరు ఫిజికల్ గోల్డ్ ఎందుకు కొనుక్కుంటారు? వేసుకోవడానికి లేదా ఫంక్షన్. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారు, ఫిజికల్ గోల్డే కొంటారు, కాస్ట్లీ చూస్తారు, అందులో మేకింగ్ అవన్నీ కూడా చూస్తుంటారు. రైట్. సో ఇప్పుడు ఇంత ఉంది, మళ్ళీ నేను ఇప్పుడు ఈ ప్రైస్ కొనొచ్చా గోల్డ్, రేపు మళ్ళీ పెరుగుతుందా పడుతుందా అని ఫిజికల్ గోల్డ్ లో చూస్తారు. ఎందుకు? మీరు చేయవలసింది ఏంటంటే, మీకు ఎంతైతే గోల్డ్ కావాలో అది కొనుక్కోండి. మిగతా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, అది కొనుక్కోవచ్చు కదా. మార్కెట్ ఫ్లక్చుయేషన్ మీరు ఇదే రూపంలో ప్రతి మంత్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎస్ఐపి రూపంలో. మళ్ళీ అక్కడ కాస్ట్ యావరేజింగ్ అవుతుంటది, పవర్ ఆఫ్ ఇది అవుతుంటది, మన కాస్ట్ యావరేజింగ్ అవుతుంటది. మార్కెట్ రికవరీ అయ్యేటప్పుడు, పడేటప్పుడు ఆ వాలటాలిటీ బీట్ చేస్తుంటది. సో ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే మేడం, ఈ గోల్డ్స్ మన ఇప్పుడైతే ఈ వీకర్ డాలర్ వల్ల, రూపీ డిప్రిషియేషన్ వల్ల చాలా పెరుగుతుంది. ఇప్పుడు టరిఫ్స్ ఒకటి, ట్రంప్ ట్రేడ్ టరిఫ్స్ చేస్తున్నారు. మన ఇండియా ఇంపోర్టే కదా, గోల్డ్ ఇంపోర్ట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇలాంటి అన్ని టరిఫ్స్ చేసేటప్పుడు ఈ చేంజెస్ ఏదైనా ఉంటే మనకి ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మేడం, తర్వాత ఈ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం తీసుకోవచ్చు. ఫిజికల్ గా కావాల్సిన ఎంతైతే కావాల్సిన అంతే తీసుకోండి. డిజిటల్ ఫామ్ లో ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి అసెట్ అలొకేషన్ అనేది మనం చేస్తాం కాబట్టి, ఈక్విటీ ఎప్పుడైనా సరే ఈక్విటీ పెరిగేటప్పుడు గోల్డ్ పడుతుంది, గోల్డ్ పెరిగేటప్పుడు ఈక్విటీ పడుతుంది, వైస్ వర్సా అన్నమాట. సో ఎప్పుడు మనం చేసుకునేటప్పుడు చెయ్యండి, గోల్డ్ కొనొద్దంటలేదు, కానీ మనకి ఫిజికల్ గోల్డ్ లో కొంత పెట్టుకోండి, డిజిటల్ గోల్డ్ లో కొంత పెట్టుకోండి, ఈక్విటీస్ లో కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఈక్విటీ పెరిగేటప్పుడు గోల్డ్ పడుతుంది, గోల్డ్ పెరిగేటప్పుడు ఈక్విటీ పడుతుంది. సో ఈ గ్లోబల్ చేంజెస్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మేడం. ఇప్పుడు ట్రంప్ టరిఫ్స్ వార్ చేశారు,
ఇండియన్స్ మీద కూడా అది ఎగ్జామ్షన్ ఉండదు, అది కూడా వస్తుందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఎంత ఎఫెక్టివ్ అవుతుందో ఏంటో చూసుకోవాలి కదా. తెలియదు. అవును. మనం ఏంటంటే మన పోర్ట్ఫోలియోని మనం డైవర్సిఫై చేసుకోగలిగితే అన్ని అసెట్స్ కొనుక్కోవచ్చు. మనం ఎందుకు ఒక గోల్డ్ ఒకటే మొత్తం గోల్డ్ కొనుక్కుని పెట్టుకున్నారు అనుకోండి మీరు, రేపు ఈక్విటీ మార్కెట్ టెంపరీ కరెక్షన్స్ ఉంటాయి, బట్ ఖచ్చితంగా పెరిగేవే. కాకపోతే ఆ టైం పీరియడ్ లో మనం గోల్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గోల్డ్ పెరుగుతుందని చెప్పి తీసుకోవచ్చు. ఫార్వర్డ్ ఇది అవుతుందని చెప్పేసి ఇప్పుడు మార్కెట్ పడవచ్చు అని అనుకుని కొనుక్కోవచ్చు. బట్ ఛాన్సెస్ రివర్స్ అవుతుంది. ఎప్పుడైనా మార్కెట్ రివర్స్ బౌన్స్ బ్యాక్ అవుతుంది, అయ్యేటప్పుడు ఇది పడుతుంది, తప్పకుండా పడుతుంది. సో ఫిజికల్ గోల్డ్ కావాల్సినంత కొనుక్కోండి, డిజిటల్ రూపంలో కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది గోల్డ్ లో చేస్తే బెటర్ అంటారు. అది నేను ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కి అడ్వైస్ చేస్తాను సార్. అయితే ఇప్పుడు ఈ టైంలో ఏం చేద్దాం, మీరు అన్నట్టు ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ అండ్ డిజిటల్ గోల్డ్ ఈ టైంలో తీసుకోవచ్చు అసలు? ఇప్పుడు టూ హై ఉంది మేడం, అంటే టూ హై ఉంది కాబట్టి నేనేమంటానంటే ఈక్విటీ మార్కెట్స్ లో ఇప్పుడు కరెక్షన్ ఫేజ్ లోనే మనం ఎప్పుడైనా కొనుక్కోవాలి. ఎప్పుడైనా డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు మనం కొంటామా? ఆపర్చునిటీ నాకైతే ఈక్విటీలో కనబడుతుంది. ఇప్పుడు 89,200 అనేది హైయర్ సైడ్. కాకపోతే నేను చెప్పాను కదా మీకు, అంటే రేపు ఇంకా పెరగొచ్చు అనే ఛాన్సెస్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ అంతా మార్కెట్ వాలటైల్ ఉంది, ఇంకా పడుతుంది అనుకోండి, గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. సో ఇప్పుడు ఎవరికైతే ఫిజికల్ గోల్డ్ కావాలంటే కొనుక్కోండి, మీద డబ్బులు ఉంటాయి కొంత కొనుక్కోండి. డోంట్ పుట్ ఇట్ ఆల్ ద మనీ ఇన్ వన్ బాస్కెట్ అంటారు కదా. సో డోంట్ బై ఆల్ గోల్డ్. అది కూడా డైవర్సిఫై చేసుకుంటూ ఈ ఫిజికల్ గోల్డ్ తర్వాత డిజిటల్ రూపంలో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు ఇంకో ఆప్షన్ ఉంది కదా, డిజిటల్ రూపంలో మన గోల్డ్ కావాలన్నప్పుడు చేసుకోవచ్చు అని ఇన్వెస్ట్మెంట్స్. ఎగ్జాక్ట్లీ. సో కొంత డైవర్సిఫికేషన్ చేసుకున్నారు అనుకోండి మేడం, ఇంత థింకింగ్ ఇంత ఆలోచన అవసరం లేదు మనకి. బేసికల్ ఒక లేమని ఆలోచించండి, మార్కెట్ పడిపోతుంది, రైట్, వాల్యుయేషన్స్ ఆర్ తక్కువ ఉంది, తక్కువ కాస్ట్ లో వస్తుంది, ఏది కొనుక్కోవాలి? తక్కువదే కొనాలి ఆబ్వియస్లీ, అది ఎలాగో మళ్ళీ పెరుగుతుందనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి. మీకు ఇంకా నమ్మకం గోల్డ్ ఇంకా ఇప్పుడు 89,000 ఉంది అనుకోండి, 95,000 1 lakh అవుతుంది అనుకోండి, కొనుక్కోండి, మీకు అవసరం ఉంది కొనుక్కోండి. నెక్స్ట్ 6 months లో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా మేడం, కొనుక్కోండి. కొనొద్దు అంటలేదు నేను, బట్ అన్ని అందులో పెట్టకంటున్నారు. డైవర్సిఫై చేసుకోండి. ఎంత బంగారం అయితే ఫిజికల్ గోల్డ్ కావాలో అది కొనుక్కోండి, మిగతా డిజిటల్ గోల్డ్ వెళ్ళమంటున్నారు. సో డైవర్సిఫై యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఎగ్జాక్ట్లీ. యా, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.